నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి మన కార్యక్రమం చూసేది ఎక్కువ శాతం మహిళలే. అవునమ్మా. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటేనే ఇంటిల్లిపాదిని ఆరోగ్యకరంగా పెట్టగలరు వాళ్ళు. మరి మహిళలు ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అన్న విషయం పైన ఈ రోజు ప్రేక్షకులతో మాట్లాడదామండి. వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రావాలన్నా, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గకుండా ఎప్పుడు మంచిగా ఉండాలన్నా, ఎముకలు గొల్లబారకుండా ఉండాలన్నా, బ్లీడింగ్ అవటం ద్వారా తగ్గిన రక్తం మళ్ళీ తిరిగి పెరగాలన్నా, వీళ్ళకి ఇతర హార్మోన్స్ అన్ని బాగుండాలన్నా, డయాబెటీస్ లాంటిది రాకూడదన్నా, ఇవన్నీ ఉంటే బాగుండనుకుంటారు. 8 ఆహారాలు తప్పనిసరిగా స్త్రీలు 8 రోజు తినాలి అని నియమం పెట్టుకోవాలి. అలాంటి ముఖ్యమైన ఆహారాలు వీళ్ళకి అవగాహన కలిగిస్తే బాగుంది అనిపిస్తుంది. మరి ఆ మ్యాజికల్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చెప్తారా డాక్టర్ గారు? ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఈ ఆహారాలు మేము తింటున్నామా లేదా అని వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిదమ్మా సోయా చిక్కుడు. ఈ సోయా చిక్కుడు గింజలు ఆడవారు కంపల్సరీ తినాలి. వాటిని నానపెట్టేసుకుని 10-12 గంటలు కూరల్లో వేస్తూ ఉండాలి వీళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ సోయా చిక్కుడులో డైరెక్ట్గా ఉంటుంది అనమాట. కానీ స్త్రీలకి ఈస్ట్రోజన్ తగ్గకుండా బాగా హెల్ప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. రెగ్యులర్గా ఇది వాడుకుంటే వీళ్ళకి హై ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఆడవారికి హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకని ఇటు ప్రోటీన్ బాగా అందటానికి ఈస్ట్రోజన్కి ఇది మంచిదమ్మా. రెండవ ఆహారం నువ్వులు కంపల్సరీ ఆడవారు తినాలి. ఎందుకు నువ్వులు వాడుకోవాలి అనే విషయానికి వస్తే, ఎముకలకు కావాల్సిన కాల్షియం నెంబర్ 1 ఆహారం నువ్వులు. ఈ నువ్వులు వాడితే మనకి ప్రొజెస్ట్రోన్ బ్యాలెన్స్ అవుతుంది, కాల్షియం వస్తుంది, ప్రొజెస్ట్రోన్ బ్యాలెన్స్ అవుతుంది. అవసరం లేనప్పుడు తగ్గటానికి, అవసరమైనప్పుడు పెరగటానికి నువ్వులు బాగా రెగ్యులేట్ చేస్తాయి ప్రొజెస్ట్రోన్, కాల్షియంతో పాటు. అందుకని 2 విత్తనాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ మెయిన్ హార్మోన్లకి ఈ 2 అయిపోయినాయి. అంటే ఇప్పుడు మెనోపాజ్ వచ్చేటప్పుడు కూడా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మూడవది గోధుమ గడ్డి రసం. వీట్ గ్రాస్ కంపల్సరీ ఆడవాళ్ళు పెంచుకుని వాడాలి. ఎందుకంటే ఆడవారికి రక్తహీనత వస్తూ ఉంటుంది. రక్తహీనత తగ్గించుకోవటానికి గోధుమ గడ్డి తిరుగులేని ఆహారం. రక్తము త్రాగినట్టు రక్తం పట్టేస్తుంది. ఇలా ఖర్చు తక్కువలో రావాలని కోరిక ఆడవారికి ఎక్కువ ఉంటుంది. అందుకని కొంచెం శ్రమ చేసుకుంటే, మిద్దె మీద తోటలు పెట్టుకుని అన్ని పండించుకుంటున్నారు కదా, అంత కష్టం లేదు. ఇది ట్రేల్లో పోస్తే వచ్చేస్తుంది. కానీ గోధుమలు నారు పోసేసుకుని 7 రోజుల నుంచి 9 రోజుల మధ్యలో గడ్డి ఎదిగాక రోజుకు ఒక కప్పుడు గోధుమ గడ్డి రసం తాగితే అసలు రక్తం ఎప్పుడు 14 తగ్గదు వీళ్ళకి. అంత బలంగా పుష్టిగా ఉండటానికి పనులు చేసుకోవాలంటే ఆ రక్తం బాగుండాలి. ఆ రక్తం బాగుండటానికి ఇది తిరుగులేని ఆహారం. అందుకని ఇది కంపల్సరీ గోధుమ గడ్డి వాడాలి. ఇక 4వది స్త్రీలందరూ ఖర్జూర పళ్ళు వాడుకోవడం మంచిది. ఈ ఖర్జూర పండుకి సుఖప్రసవం బాగా అవుతుంది, ఐరన్ బాగా ఉంటుంది, బలం బాగా వస్తుంది. అందుకని వీళ్ళకి అన్నిటికీ ఖర్జూర పండు చాలా మంచిది. రోజుకు ఒక 7-8 పళ్ళు 10 పళ్ళు అయినా, షుగర్ ఉన్నప్పుడు తినకూడదు కానీ 1-2 వాడచ్చు. ఇతర రోజుల్లో ఖర్జూర పళ్ళు వీళ్ళు వాడుకుంటే చాలా మంచిది. అందుకని ఇంట్లో వాళ్ళు ఎవరు తినమని ఆడవారు తినాలి. 5వది మెంతులు, లేకపోతే ఎండపెట్టిన మెంతి ఆకు, కసూరి మేతి అంటారు. ఇది వాడితే వీళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు తగ్గించేస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరీస్లో నీటి బుడగలు, షుగర్ త్వరగా స్త్రీలకి రావటం దీనివల్ల వస్తుంది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని తగ్గించడానికి అటు కసూరి మేతి అయినా ఉపయోగపడుతుంది, మెంతులైనా ఉపయోగపడతాయి. రోజుకి మెంతులు వాడితే 2-3 స్పూన్లు మెంతులు మొలకలు తింటాం. ఎప్పుడన్నా కూరల్లో కానీ పులకాలో కానీ కసూరి మేతికి వస్తే కలిపేసుకోవటం, పులకా పిండిలో కానీ కూరల్లో కానీ రోజు ఈ 2 వాడుకుంటూ ఉంటే మంచిది అనమాట. ఇక మునగ ఆకు స్త్రీలు కంపల్సరీ వాడుకోవాలి. ఈ మునగాకు వాడుకుంటే వీళ్ళకి జుట్టు చాలా బాగా వస్తుంది. మునగాకి విటమిన్ K ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎముకలకి కాల్షియం బాగా పట్టి బోన్స్ దృఢంగా అవుతాయి అన్నమాట. మునగాకులో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. మునగాకు వల్ల కంటి చూపు మెరుగవుతూ ఉంటుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా మునగాకు రక్షిస్తుంది. అందుకని మునగాకు పప్పులో వేసుకోవటం, మునగాకు పులకా పిండిలో కలుపుకోవటం, వీళ్ళ వరకు కావాల్సిన పులకాల్లో అయినా సరే మునగాకుని జ్యూసులో వేసుకోవటం, ఇట్లా 3 రూపాల్లో మునగాకుని ఆడవారు కంపల్సరీ వాడాలి. ఇక 7వది అవిసె గింజలు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా స్త్రీలకు బాగా పనికొస్తుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండటానికి, నరాలు బాగా పనిచేయటానికి ఈ అవిసె గింజలు ఇట్లా రోజు 2-3 స్పూన్లైనా పౌడర్ చేసుకుని కారపొడిగా కానీ ఏదో ఒక దాంట్లో వేసుకోవాలి వీళ్ళకి. చివరిగా 8వదమ్మా
కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇది థైరాయిడ్ గ్రంథికి చాలా మంచిది. లారిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు ఉండే బ్రెయిన్ కి, మరి థైరాయిడ్ కి ట్రబుల్ రాకుండా రక్షించడానికి కొబ్బరి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట, పచ్చి కొబ్బరి. అందుకని ఇట్లాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన 8 ఆహారాలు ఇట్లాంటివి బాగా వాడుకుంటే స్త్రీలకు ఎలాంటి రుగ్మతలు, స్త్రీలకు వచ్చే అసౌకర్యాలు రాకుండా రక్షించుకోవడానికి ఇవి బాగా సహాయపడతాయి. మరి డాక్టర్ గారు, మీరు చెప్పిన ఆహారాలన్నీ కూడా మాక్సిమం చూసుకుంటే గనక అయ్యా హార్మోనల్ బ్యాలెన్స్ కి, అలాగే పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి, ఫర్టిలిటీకి సంబంధించినవి ఉన్నాయి కదా. మరి చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లల నుంచి మొదలుపెట్టి ఏ వయసు వాళ్ళన్నా మీరు చెప్పిన ఆహారాలు తీసుకుంటే సేమ్ ఫలితాలు ఉంటాయా? ఇప్పుడు అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇక పీరియడ్స్ పోయేదాకా ఇట్లాంటివి కనుక తీసుకుంటే అసౌకర్యాలు లేకుండా సౌకర్యంగా వీళ్ళ జీవితం సాగటానికి ఈ ఆహారాలు అన్ని పోషకాలని అందించి హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడతాయి అమ్మ. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఈ ఆహారాల మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళకి, అది గుర్తుపెట్టుకుంటే మంచిదమ్మా వాళ్ళకి.